అండి ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను. అది ఎలా చేయాలో చూసాను. ఫస్ట్ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను. అవి వాష్ చేసుకుంటూ కట్ చేసుకున్నానండి. అవి చాలామంది రౌండ్గా కట్ చేస్తారు, స్క్వేర్గా కట్ చేస్తారు, అలాగే స్ట్రైట్గా కూడా కట్ చేస్తారు. నేను వచ్చేసి స్ట్రైట్గా కట్ చేశానండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దొండకాయలు కొంచెం లేట్గా ఫ్రై అవుతాయండి. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసి, ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చి, అలాగే కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు అండి. అవి 3 ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, అవి వేసేయాలి. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలండి. 2 వేసాక వీటిని బాగా ఫ్రై చేయాలి. ఆ పసుపు ఉప్పు అనేది ముక్కలు పట్టేటట్టు ఫ్రై చేయాలి. అందులో స్టీల్ కడాయిలో చేస్తున్నాను కదండి, మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి. మాడిపోతే టేస్ట్ వేరే ఉంటాయి. ఇవి కొంచెం మగ్గడానికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ తీసి ఫ్రై చేయాలండి. అలా కొంచెం మూత పెడితే మగ్గుతాయండి. ముక్క అనేది ఫ్రై అవ్వడానికి మూత పెడతాము, లేకుంటే అవి లేట్గా ఫ్రై అవుతాయండి మూత పెట్టకపోతే. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మన ముక్క మెత్తబడిందా అనేది లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఒకసారి గంటెతో చెక్ చేస్తే ముక్క మెత్తబడితే ముక్కన మెత్తబడితే దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. నేను ముందుగా ఏ కర్రీస్లో కారం వేయను. ఫ్రై అయినా కర్రీ అయినా కొంచెం ఉప్పు పసుపు పట్టాక కొంచెం మధ్యలో వేస్తానండి. అది ముక్క అనేది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై చేయాలండి. అలా మాడిపోకుండా మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ ఫ్రై అనేది పప్పుచారు, రసం, సాంబార్లో బాగుంటుందండి. అలా రైస్లో కూడా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఫ్రై అయిందా లేదా అనేది. ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం ధనియా పౌడర్, అందులో మసాలాలు ఎక్కువ పట్టవండి, కొంచెం కొబ్బరి పౌడర్. మసాలాలు లేకుండా జస్ట్ సింపుల్గా దొండకాయ ఫ్రై చేశాను. కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై. నేను ఎలా చేశానో చూసి ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.